హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పాల తాలికలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పండగలప్పుడే కదండి, ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్, పాలు విరగకుండా చాలా బాగా వస్తుంది. పాల తాలికలకి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాను. ఇది పొడి బియ్యపిండి అండి. చిన్న గ్లాస్తో చేసిన క్వాంటిటీ మనకి చాలా అవుతుంది. ఒక గ్లాస్ బియ్యపిండికి పావు గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. నానపెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి. సగ్గుబియ్యం నానే లోపల మనం పిండి ఒక్క పెట్టుకోవడం, బెల్లం పాకం ఇవి చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అర స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. చాలామంది పాల తాలికలకి డ్రై ఫ్రూట్స్ వేయరండి. ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించాక నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బెల్లం పాకం చూద్దాము. ఒక గ్లాస్ బియ్యపిండికి 2 గ్లాసుల బెల్లం, 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 3 యాలకులు వేసి పాకం రానివ్వాలి. దీనికి తీగ పాకం అలా ఏమీ అవసరం ఉండదండి. బెల్లం కరిగి ఒకసారి మరిగితే సరిపోతుంది. మీరు పాల తాలికలు ఎప్పుడు చేసినా ఇలా బెల్లం పాకం పట్టి వేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చూడండి, బెల్లం కరిగి ఇలా మరుగుతూ మొదలైంది కదా. ఇలా మరుగుతూ మొదలయ్యాక మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం ఉండదు. 3-4 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం పాకం తయారైంది. ఇప్పుడు పిండి పెట్టుకుందాం. 1 గ్లాస్ బియ్యపిండికి అదే గ్లాస్తో గ్లాసం పావు నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల తాలికలు చప్పగా లేకుండా ఉంటాయి. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి. నీళ్లు మరగనివ్వాలి. తాలికలు పెట్టుకోవడానికి ఏదైనా సరే మందపాటి గిన్నె పెట్టుకోవాలండి, అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బియ్యపిండి వేసి కలుపుకోవాలి. ఇది వెంటనే దగ్గర పడినట్టు అవుతుందండి. బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాలి. సగమన్న చల్లారాలండి, పూర్తిగా చల్లారకూడదు. ఇది చల్లారిందండి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకున్నట్టు ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. అంతగా అవసరమైతే చేయి తడి చేసుకొని కలుపుకోవచ్చు. నీళ్ళు ఉండకూడదండి, చేయి తడి చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాం కదా. ఇప్పుడు తాలికలు చేసుకోవడానికి ఇలా చాపింగ్ బోర్డ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ తీసుకోవచ్చు. కొంచెం నెయ్యి రాసుకోవాలండి. ఒకసారి రాస్తే సరిపోతుంది, ప్రతిసారి అవసరం ఉండదు. ఇలా నెయ్యి రాసుకొని ఈ విధంగా తాలికలు చేసుకోవాలి. ఇలా ఉండాలి. మరీ సన్నగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఇదే విధంగా తాలికలన్నీ చేసుకోవాలి. చూడండి, తాలికలన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పాల తాలికలు చిక్కగా ఉండడానికి 2 స్పూన్ల బియ్యపిండి, ఇందులో పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలకు బదులుగా కొంతమంది నీళ్ళు కూడా పోసి కలుపుకుంటారు. మీకు నచ్చింది వేసుకోవచ్చు. నేను బియ్యపిండి తీసుకున్న గ్లాస్తోనే అర గ్లాస్ వరకు పాలు పోసాను. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ లోపల సగ్గుబియ్యం కూడా నానయ్యి. ఇప్పుడు ఇవి కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాం కదా. ఇప్పుడు పాల తాలికలు చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 గ్లాస్ బియ్యపిండికి 3 గ్లాసుల పాలు పోసుకోవాలి. ఇవి పచ్చిపాలేనండి. అలాగే మరీ చిక్కన పాలు కూడా కాదు, నీళ్లు కలిపిన పాలే. మీకు పండగ పూట ఆవు పాలు దొరికితే ఆవు పాలతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, పాలు ఇలా కాగినాయి కదా. ఇలా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టడం వల్ల వెంటనే ఉడికిపోతాయండి, పెద్ద టైం పట్టదు. చూడండి, ఇలా పైకి తేలిని అంటే ఉడికినట్టే. ఇవి ఇలా ఉడికిన తర్వాత మనం తాలికలు వేసుకోవాలి. మీకు పాల తాలికల్లో సగ్గుబియ్యం నచ్చదు అనుకుంటే మానేయచ్చు. ఇప్పుడు తాలికలు కూడా వేసి ఉడికించుకోవాలి. తాలికలు కూడా చాలా త్వరగా ఉడుకుతాయండి, పెద్ద టైం పట్టదు.
చూడండి ఇవి ఇలా పైకి తేలిని అంటే ఉడికినట్టే. ఈ విధంగా పైకి తేలుతాయి సగ్గుబియ్యంలాగా. పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి. 1-2 నిమిషాల్లో ఉడికిపోతాయండి. అలాగే తాలికలు వేసాక ఎక్కువ కలపకూడదు, విరిగిపోతాయి. ఇవి ఇలా ఉడికాక మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్యపిండి ఉంది కదా, ముందు సగం వేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసుకోకూడదండి, బాగా చిక్కగా అయిపోతుంది. అంతగా పల్చగా ఉంది అనుకుంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. బియ్యపిండి వేసాక ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదు, అలాని కలపకపోతే అడుగు అంటుకున్నట్టు అయిపోతుంది. చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం చిక్కబడింది. చల్లారేక ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నాకు కలుపుకున్న బియ్యపిండి మొత్తం పట్టలేదండి, సగం పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాక మనం ముందుగా పట్టుకున్న బెల్లం పాకం వేసుకోవాలి. బెల్లం పాకం ఏమాత్రం వేడి ఉండకూడదండి, గోరువెచ్చగా కూడా ఉండకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి, లేకపోతే పాలు విరిగినట్టు అయిపోతాయి. పాల తాలికలు మరీ చిక్కగా ఉన్నా బాగుండదు, అలాని పల్చగా ఉన్నా బాగుండదు, సమానంగా ఉండాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంతేనండి పాల తాలికలు తయారైనవి. చివరిగా మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి. పాల తాలికలు వినాయక చవితి రోజునే కదండి, పోలాల అమావాస్య రోజున కూడా కంద మొక్కకి నైవేద్యంగా పెడతారు. ఇంతేనండి పాల తాలికలు తయారైనవి. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. జిల్లేడుకాయలు చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 3 కూడా ఒకే పిండితో చేస్తాము, ఒకే విధంగా చేస్తాము, రుచి కూడా ఒకేలా ఉంటుంది. షేపును బట్టి పేరు మారుతుంది. జిల్లేడుకాయలకి 1 కప్పు పొడి బియ్య పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు పొడి బియ్య పిండికి అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో తగినంత ఉప్పు, అంటే పైన మనకి చప్పగా లేకుండా ఉంటాయి. 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. నీళ్లు మరగాలి. చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బియ్యపిండి వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా దగ్గర పడే వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి. వెంటనే దగ్గర పడిపోతుందండి, పెద్ద టైం పట్టదు. వినాయక చవితి ప్రసాదాలు అన్నీ ఇంచుమించుగా ఇదే విధంగా ఉంటాయి. ఏవి చేసినా కూడా తక్కువ టైంలో సింపుల్గా అయిపోతాయి. చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది చల్లారే లోపల స్టఫింగ్ చూద్దాము. స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. నేను పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీలో పట్టుకున్నానండి, లేదా కొబ్బరి కోరేది ఉంటే కనుక కోరుకోవచ్చు. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముకి అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం, 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. మనకి కొబ్బరి లౌజు చాలా త్వరగా అయిపోతుందండి, పెద్ద టైం పట్టదు. చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా, ఈ విధంగా ఉండాలి. కొంచెం గట్టిగా అయినట్టు అవుతుంది, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపల మనకి పెట్టిన పిండి కూడా బాగా చల్లారింది. ఉండలు లేకుండా చపాతీ పిండి కలుపుకున్నట్టు సాఫ్ట్గా కలుపుకోవాలి. మీకు కనుక ఇలా ముద్దవలేదు, పొడి పొడిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లి కలుపుకోవచ్చు. ఇవి ఆవిరిపైన ఉడికించుకుంటాం కాబట్టి ఏదైనా చిల్లులు గిన్నె కానీ చిల్లులు ప్లేట్ కానీ తీసుకోవాలి, లేదా ఇడ్లీ రేకుల్లో కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెకి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ చిన్న బౌల్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా బాగా పల్చగా వత్తకూడదండి, మందంగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసుకున్న కొబ్బరి లౌజ్ పెట్టి ఈ విధంగా చుట్టుకోవాలి. ముందు మోదక్ షేప్ చూపిస్తున్నానండి, చాలా ఈజీ. ఒకవేళ మీ దగ్గర మోదకాలు చేసే మౌల్డ్ ఉంటే కనుక అందులో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత చాకుతో కానీ ఇలా ఫోర్క్తో కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, డిజైన్లా ఉంటుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా మీకు నచ్చిన షేప్ ఏదైనా చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా కుడుముల్లా కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు జిల్లేడికాయలు చూపిస్తున్నాను. జిల్లేడికాయలు మనకి కజ్జికాయలు ఎలా ఉంటాయో చూడ్డానికి అలా ఉంటాయి. ఇప్పుడు అదే విధంగా రౌండ్ బాల్లా చేసి ఇలా అప్పడంలాగా ఒత్తుకోవాలి. పల్చగా ఉండకూడదు, మందంగానే ఉండాలి. ఇలా అప్పడంలో ఒత్తుకున్నాక కొబ్బరి లౌజ్ పెట్టి ఈ విధంగా సగానికి మడత పెట్టి అంటించుకోవాలి. మనకి బియ్యపిండే కాబట్టి అంటుకుపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. చెప్పాను కదా, అన్నీ కూడా ఒకే విధంగా చేస్తాము, కానీ షేపును బట్టి పేరు మారుతుంది. మీకు ఇందులో ఏ పద్ధతి ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు. చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ఆవిరి పైన ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు వేడయ్యాక మనం ముందుగా చేసుకున్న కుడుములు పెట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. వేడి మీద తీయకూడదండి, వేడి మీద తీస్తే విరిగిపోతాయి. ఇంతేనండి, జిల్లేడికాయలు తయారైనవి. అలాగే మనకి కొబ్బరి లౌజ్కు బదులుగా పూర్ణం కూడా పెట్టుకోవచ్చు. శనగల ప్రసాదానికి ముందు రోజు నైటే మనం శనగలు నానబెట్టి ఉంచుకోవాలండి. అప్పటికప్పుడు నానబెడితే ఇవి నానవు కాబట్టి ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. నేను చిన్న గ్లాస్తో 1 గ్లాస్ శనగలు నానబెట్టుకున్నాను. ఇవి 1 గ్లాస్ నానబెట్టుకుంటే నానిన తర్వాత అదే గ్లాస్కి 2.5 గ్లాసులు శనగలు అవుతాయండి. ఇలా తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. శనగలు ఇలా నానిన తర్వాత బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు మరీ తక్కువ వేసుకోకూడదు. ఇలా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 7-8 విజిల్స్ రానివ్వాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఉప్పు వేయకూడదండి. ఉప్పు వేస్తే శనగలు త్వరగా ఉడకవు, గట్టిగా ఉన్నట్టుంటాయి. చూడండి వీళ్ళ బాగా ఉడికినాయి కదా. ఇలా ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలండి. అలాగే శనగలు ఉడికించుకున్న తర్వాత ఈ నీళ్లు కూడా మనకి కట్టులా ఉపయోగపడతాయండి. ఏమీ లేదు, ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు, చింతపండు వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శనగల పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి. నూనె వేడయ్యాక 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 4 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దీనికి శనగపప్పు అవసరం ఉండదండి, మినపప్పు మాత్రమే వేస్తారు. చూడండి పోపు అంతా ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగాక మనం ముందుగా ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి. శనగలు వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి, మనం ఉడికించేటప్పుడు వేయకూడదు. ఉప్పు కూడా ఎక్కువ పట్టదు, మళ్ళీ ఉప్పు కసంలా ఉంటాయి. తగినంత వేసి ఇలా బాగా కలిపి 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, శనగల ప్రసాదం తయారైంది. మామిడికాయ పులిహోర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇది కూడా అంతేనండి. పండగలప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. దేవునికి నైవేద్యంగా అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. మామిడికాయ పులిహోరకి ముందుగా అన్నాన్ని ఉడికించుకోవాలి. నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. ఇది 1/2 కేజీ బియ్యాన్ని ఉడికించిన అన్నం ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. పులిహోరకి ఇలా ఉంటే బాగుంటుంది. అలాగే అన్నం ఉడికించుకునేటప్పుడు మనం నూనె కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. నేను అన్నం విడిగా వార్చుకున్నానండి. కుక్కర్లో వండుకునే వాళ్ళైతే కుక్కర్లో కూడా వండుకోవచ్చు. ఇది కాస్త చల్లారాలి. మరీ వేడి మీద కలిపిన ముద్దగా అయిపోయినట్టు అయిపోతుంది. 1/2 కేజీ బియ్యానికి చిన్న మామిడికాయ ఒకటి సరిపోతుందండి. ఇది పెద్దగా ఉంది, ఇంత పులుపు పట్టదు, చూసి వేసుకోవాలి. మామిడికాయని బాగా కడిగి చెక్కు తీసి ఇలా తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు చూద్దాము. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇలాంటి పులిహోరలకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది, మంచి సువాసన వచ్చి. నూనె వేడి అయ్యాక 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు కాస్త వేగాక మిగతాయి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే పులిహోర ఏదైనా సరే పోపు కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా ఘాటుగా ఉండాలి. కొంచెం కారంగా ఉంటే రుచి బాగుంటుంది.
చూడండి ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగాక కారానికి సరిపడా పచ్చిమిర్చి 7 కాయలు తీసుకున్నాను. ఎండుమిర్చి చిన్నవి కాబట్టి కాయల పలంగా వేసుకున్నానండి. పెద్దవైతే ముక్కల్లా చేసి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా వేగింది కదా. ఇలా వేగాక ఇందులో 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. పోపులోనే పసుపు వేయడం వల్ల పులిహోర రంగు బాగుంటుంది. ఇంగువ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు తయారైంది. ఇప్పుడు పులిహోర కలుపుకుందాం. ముందుగా మనం ఉడికించుకున్న అన్నంలో మామిడికాయ తురుము వేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసుకోకూడదండి. ముందు సగం వేసుకొని అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. మరీ పుల్లగా ఉన్నా కూడా అంత బాగుండదు. ఇందులోనే తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మేమైతే మామిడికాయ తురుముని వేయించమండి, ఇలా పచ్చిదే వేస్తాము. ఇలా బాగా కలుపుకున్నాక పోపు వేసి కలుపుకోవాలి. పోపు వేసి ఇలా బాగా కలుపుకున్నాక రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు, పులుపు తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం మామిడికాయ తురుము వేసి కలుపుకోవచ్చు. మనం మామిడికాయతో పులిహోర చేసాం కదండి, ఇదే విధంగా మామిడికాయ పిండి కూడా చేసుకోవచ్చు. బియ్యం రవ్వతో చేస్తాము. చాలా చాలా బాగుంటుంది. అదైతే నైట్ టిఫిన్స్లా తినడానికి, వారాలప్పుడు అలా తినడానికి కూడా బాగుంటుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, మామిడికాయ పులిహోర తయారైంది. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.